బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సహస్ర అనే పాప యొక్క మర్డర్‌కి సంబంధించి ఒక లీడ్ దొరికినట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఆ మైనర్ బాలుడిని అరెస్ట్ చేసుకొని పోలీస్ స్టేషన్‌కైతే తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడికి తీసుకెళ్లారో ఒక క్లారిటీ అయితే లేదు. అంటే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాము. లోపల కూడా వాళ్ళ పేరెంట్స్, ఆ అమ్మాయి తల్లిదండ్రులైతే ఉన్నారు. కాకపోతే ఆ అబ్బాయిని ఎవరినైతే ఓ 10వ తరగతి విద్యార్థి, ఓ మైనర్ బాలుడు ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారన్నట్టుగా తెలుస్తుంది గానీ, అతను ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. అయితే అతనే చేశాడా? అతను కేవలం అనుమానితుడేనా? మరి ఇవన్నీ అన్నీ కూడా ఒక క్లారిటీ రావాల్సయితే ఉంది. అయితే పోలీసులు అతన్ని తీసుకెళ్ళినట్టుగా మాత్రం తెలుస్తూ ఉంది. అయితే కొన్ని విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. ఆ అబ్బాయి ఎవరు? అతనికి ఈ కేసుకు సంబంధం ఉందా? లేదా? అని చెప్పేసి తేలాలి. అండ్ దీనికి సంబంధించి ఆ అబ్బాయికి సంబంధించి కూడా ఎటువంటి వివరాలైతే బయటకు వెల్లడి కావడం లేదు. ఎందుకంటే అతను ఒక మైనర్ బాలుడు కావడం చేత. సో, గత 4, 5 రోజుల నుంచి కూడా సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అసలు ఎవరు చేసింది అని చెప్పేసి ఒక మిస్టరీగా మిగిలిపోవడం చూసాం. ఇవాళ కూడా అసలు ఎటువంటి విషయం ఈ కేసులో తేలకపోవడం, అంటే ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని చెప్పేసి 4, 5 రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఒక క్లారిటీ, ఒక కొలిక్కి రాకపోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఒక లీడ్ అయితే దొరికింది. ఒక 10వ తరగతి విద్యార్థుడు మైనర్ బాలుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అతనెవరు? అతనే చేశాడా? లేదా? అన్నది ఒకటి తేలాల్సి ఉంది. మరి విచారణలో అయితే తెలుస్తుంది. మరి అతన్ని పోలీసులు కోర్టుకు తీసుకెళ్ళి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి అయితే కొన్ని విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఏం జరుగుతుంది సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి? నిజంగా ఆ అబ్బాయి ఎవరైతే అనుమానిస్తున్నారో అతనికి సంబంధించి అతనికి లింక్ ఉందా? లేదా? అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొదట దీనిపైన ఎన్నో రకాల అనుమానాలైతే మనం ఎక్స్‌ప్రెస్ అవ్వడం చూసాం. అంటే రెండో ఫ్లోర్‌లో ఉన్న ఒక వ్యక్తి పైన అనుమానాలొచ్చాయి. అతన్ని తీసుకెళ్ళి విచారణ చేశారు. ఆ తర్వాత ఫాదర్ పైన అనుమానాలొచ్చాయి. ఇలా రకరకాల అనుమానాల మధ్య ఇప్పుడు ఒక మైనర్ బాల్ పైన అనుమానాలు రావడం, అతన్ని తీసుకెళ్ళడం పోలీసులనేది ఖచ్చితంగా దీనికి లీడ్ దొరికినట్టుగా చెప్తున్నారు. మరి ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లేదో చూద్దాం. సో, అక్కడ సీఐ సార్‌తో, ఏసీపీ సార్‌తో కూడా మాట్లాడడం జరిగింది. ఏమన్నా అప్డేట్స్ ఉంటే మీకు చెప్తాం అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారక్కడ. అయితే అప్పుడే వెంటనే ఒక అంటే సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు అతని బైక్ మీద, ఆ అబ్బాయిని బైక్ మీద ఎక్కించుకున్న ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో, అతనే తీసుకెళ్ళిపోయాడా అని, అతనే ఏమన్నా చేసుండాలా అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? మరి అతనికి ఈ కేసుకు సంబంధం ఉందా? అని చెప్పేసి కూడా తేలాల్సింది. ఏదేమైనా ఈ సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి ఒక లీడ్ దొరకడం అయితే మరి చూస్తున్నాం. సో, ఆ మైనర్ బాలుకు సంబంధించి ఎటువంటి వివరాలు కూడా బయటకు వెల్లడం కావడం లేదు. ఎందుకంటే అతను మైనర్ కాబట్టి అతనికి సంబంధించిన వివరాలు బయట చెప్పకూడదని రూల్ ఉంది. సో, మరి ఇది ఇప్పుడు కాస్త కొలిక్కొచ్చే పరిస్థితే కనిపిస్తుంది. మరి ఆ అబ్బాయికి సంబంధించి అతను చేశాడా లేదా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్‌లో అయితే తెలియాలి. పోలీసులైతే తీసుకెళ్ళిపోవడం, ఆ విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. మరి అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. మరి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారా? లేకుంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా అతనికి సంబంధించి అనేది కూడా చూడాలి. మామూలుగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు మాత్రం కోర్టులో పెడతారు. మరి కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అతన్ని కస్టడీకి ఇస్తుందా? లేదా? రిమాండ్‌కి పంపిస్తుందా? ఇవన్నీ కూడా తేలాల్సైతే ఉంది. ఏదేమైనా సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకైతే తెలిసిపోతుంది. అంటే ఒక ఇప్పటివరకు ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది ఒక కొత్త టర్న్ తీసుకొని ఒక మైనర్ బాలుని పేరు తెరపైకి రావడం, అంటే మైనర్ బాలుడు తెరపైకి రావడం చూస్తున్నాం. మరి చూద్దాం అతను ఎవరు? దీనికి సంబంధించి అతనికి లింక్ ఉందా? లేదా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలాల్సింది. మరి తొందరలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్ యూ సో మచ్.